విఘ్నేశ్వర షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ నమః. రమాదేవి ఆస్ట్రో అండ్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. నల్లని వస్త్రాలు ధరిస్తే శని పీడిస్తుందా, నల్లని వస్త్రాలు ధరించడం వల్ల అంతా అశుభమే జరుగుతుంది అనేది 100కి 95% మంది జనానికి ఉండే అనుమానం. అయితే మనకి ఉన్న నవగ్రహాల్లో రాహు కేతు మినహా ఉన్న సప్తగ్రహాలని ఒక్కొక్క వారానికి ఒక్కొక్క గ్రహాన్ని అధిపతిగా చేశారు. అంటే ఆదివారానికి అధిపతి రవి, సోమవారానికి అధిపతి చంద్రుడు, అలాగే 7 వారాలకి 7 గ్రహాలు అధిపతులు. అలాగే 7 గ్రహాలకి సంబంధించిన రంగులు కూడా ఉన్నాయి శాస్త్రంలో. వీటిని ధరించడం వల్ల ఏ గ్రహానికి సంబంధించిన రంగుని ఆ వారం ధరించడం వల్ల గ్రహానుకూలత కలిగి ప్రతికూలత తగ్గుతుంది. పూర్వకాలంలో 7 వారాల నగలను ఉండేవి. మనము చెప్తాం మన అమ్మమ్మకు ఉండేవి, మన నాయనమ్మకు ఉండేవి అని. ఈ రోజుల్లో అది చూసేదే చాలా తక్కువ. ఆర్థిక పరంగా అయితేనే, సెక్యూరిటీ పరంగా అయితేనే ఈరోజు పెట్టుకునే వాళ్ళు తక్కువే, కొనుక్కునే వాళ్ళు చాలా తక్కువే. ఈ రంగులు కూడా అలాగే పనిచేస్తాయి. మనకి ఆదివారానికి ఆ రవికి సంబంధించిన రంగు ధరించడం వల్ల, సోమవారానికి చంద్రుడికి సంబంధించిన రంగు ధరించడం వల్ల ఆ గ్రహానికి సంబంధించిన ప్రతికూలత తగ్గి అనుకూలత పెరుగుతుంది. ఆదివారానికి అధిపతి రవి, రవికి అనుకూలమైన రంగు గులాబీ రంగు లేదా ముదురు ఎరుపు రంగుని ధరించాలి. సోమవారానికి అధిపతి చంద్రుడు, చంద్రుడికి తెల్లని వస్త్రాలు ధరించాలి. మంగళవారానికి అధిపతి కుజుడు, కుజుడికి రక్తవర్ణము అంటే పండెరుపు రంగు వస్త్రాలను ధరించాలి. బుధవారానికి అధిపతి బుధుడు, బుధుడికి ఆకుపచ్చని వస్త్రాలను ధరించాలి. గురువారానికి అధిపతి గురువు, గురువుకు సంబంధించిన రంగు పసుపు లేదా బంగారు వర్ణ వస్త్రాలను ధరించాలి. శుక్రవారం నాడు అధిపతి శుక్రుడు, శుక్రుడికి సంబంధించిన రంగు తెలుపు రంగు, ఆ రోజు తెలుపు రంగు వస్త్రాలను ధరించాలి. శనివారానికి అధిపతి శని, ఆ శనికి సంబంధించిన రంగు ఈ నలుపు రంగు, నీలం రంగు. నీలం కానీ నలుపు రంగు వస్త్రాలను కానీ ఆ రోజు ధరించడం వల్ల శని వల్ల ఉండే ప్రతికూలత తగ్గి అనుకూలత పెరుగుతుంది. కనుక ఈ 7 వారాల ప్రకారం ఆ వార గ్రహానికి సంబంధించిన వస్త్రాలను ధరించడం వల్ల గ్రహానుకూలత పెరుగుతుంది.